హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో తాసువాలి ఫౌండేషన్ వారు మనకి భారత సేవరత్న అవార్డు ఇచ్చారు. ఇది దివ్యాంగ రక్ష ఫౌండేషన్ పేరు పెట్టకుండా మనది ఎందుకన్నా అంటే, దివ్యాంగ రక్ష ఫౌండేషన్లో ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు. కొందరైతే అఫీషియల్గా సంఘంలో మాకు తోడ్పడుతుంటే, కొందరు మాత్రం బ్యాక్గ్రౌండ్లో కష్టపడుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంతమంది అయితే మా కార్యక్రమాలని మెచ్చుకుంటూ మరియు ఆ కార్యక్రమాలని నలుగురికి తెలియపరుస్తూ కష్టపడుతున్నారు. ఈరోజు మన కార్యక్రమాలు నలుగురికి తెలియబట్టే మన కార్యక్రమాలు వైజాగ్ దాకా వెళ్ళి, వైజాగ్లో తాసువల్లి ఫౌండేషన్ వాళ్ళు మనల్ని గుర్తించి భారత సేవరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే మన సంఘానికి ఈ భారత సేవరత్న అవార్డు వచ్చిందంటే నా ఒక కృషి మాత్రమే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి వచ్చేసి మాకు ఇంట్లో కార్యక్రమానికి సంబంధించి అన్నీ హెల్ప్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎవరు ఎదగాలన్నా సరే గురువు ఖచ్చితంగా ఉంటారు. మా గురువు గారు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. తర్వాత వచ్చేసి దైవం వచ్చేసి మీరే. మాకు ఫండింగ్ ఇస్తున్న ప్రతి ఒక్కరు మాకు దైవంతో సమానం. ఫండింగ్ ఇస్తున్న మరియు మా కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న, వెనకుండి నడిపిస్తున్న మరియు మా కార్యక్రమాలని నలుగురు షేర్ చేస్తున్న అందరికీ ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవార్డు అనేది నాకు ఒక అవార్డులా కాకుండా వేరే తీసుకుంటున్నాను. అదేంటంటే, మేమేదో సాధించామని మాకు ఈ అవార్డు రాలేదు. మేము 20% కష్టపడుతున్నాం, 20% మంచి చేస్తున్నాం. కాబట్టి ఈ తాసువాలి ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మిగతా 80% ఎలా కష్టపడాలి, ఎలా దివ్యాంగులకి, పేదవాళ్ళకి సహాయపడాలనేది మాకు ఇండైరెక్ట్గా తెలియపరచడం జరిగినట్టుగా మేము భావిస్తున్నాను. సో ఈ అవార్డు ద్వారా మేము పొంగిపోకుండా ఇంకా మంచి కార్యక్రమాలు ఎలా చేయాలనేది మేము వాళ్ళ ద్వారా నేర్చుకొని రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మాకు ఫండింగ్ ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఎవరిది బయట పెట్టట్లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. మాకు 15 మంది ఫండింగ్ వస్తున్నారు ప్రతి నెల. ప్రతి ఒక్కరు మాకు సమానమే. రూపాయి ఇచ్చినా సరే, 10,000 ఇచ్చినా సరే మాకు సమానమే. మమ్మల్ని దీవించి రూపాయి ఇచ్చినా చాలు. ఓకే.